మాఘపురాణం 22వ భాగం. సులక్షణ మహారాజు వృత్తాంతం. వంగదేశమును సూర్యవంశపు రాజు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి 9 భార్యలు కలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినను తనదిగా భావించి తన నివారణోపాయం చేసేవాడు. సులక్షణ మహారాజు ఎంతటి రాజాధిరాజైనను, ఎంతటి తరగని సంపత్తి కలవాడైననేమి లాభం? అపుత్రస్య గతిర్నాస్తి అన్నట్ల పుత్ర సంతానము లేకపోవటచే తనకు గతులు లేవు కదా. కాగా తన వంశము ఎటులా అభివృద్ధి చెందును? తనతో తన వంశము అంతరించిపోవలసినదేనా అని దిగులు చెందుచుండెను. ఒకనాడు తాను తన రథమెక్కి నైమిసారణ్యమున గొప్ప తపస్యాలురున్న ప్రదేశానికి వెళ్ళెను. అచ్చట తపోధనులందరూ తపస్సు చేసుకొంచుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇట్లా పలికెను: మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశాధిధీసుడను. నా పేరు సులక్షణుడు అందురు. నాకు 9 భార్యలు అయిననేమి ఒక్క సంతానమైనను కలగలేదు. కాబట్టి నాకు పుత్ర సంతానము కలుగునట్లు వనరింపుడు అని అంజలి ఘటించి ప్రార్థించాడు. నాకు పుత్ర సంతాన ప్రాప్తి కలిగించమని కోరుతున్నాను అని నమస్కరించి ప్రార్థించాడు. మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలి పొందారు. రాజా, నువ్వు సంతానహీనుడవుటకు కారణం ఏమిటంటే, పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించి ఉంటివి. ఆ జన్మలో ఒక్క మాఘ స్నానమైనను చేయలేదు, ఒక్క దానమైనను ఇవ్వలేదు. ఒక్క సద్బ్రాహ్మణకు గుమ్మడికాయనైనను దానం చేసి ఉన్నచో ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. కాబట్టి వెనుక కర్మఫలం వలననే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానము చేస్తారో వారికి తప్పక పుత్ర సంతానము కలుగుతుంది. ఇందుకు సందేహం ఏమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునికిచ్చి, దీనిని నీ భార్యల చేత సేవింపజేయుము అని పలికారు. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. భర్త రాక విని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద తీర్చారు. రాజు తెచ్చిన మంత్రఫలము గురించి వివరించి భోజనానంతరము సేవింపుడు అని చెప్పి తన గదియందు ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు పత్నులతో వెడలిపోయాను. 9 భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతయు నేనే భుజించేదానిని అని తలపోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమియూ ఎరుగని దానివలే అందరితో కలిసి తిరుగుచుండెను. ఇది మాఘపురాణం 22వ భాగం సమాప్తం. ఇప్పుడు మాఘపురాణం 23వ భాగం. సుధర్ముడు తండ్రిని చేరుట. పాపం ఆ బాలుని జాతకం ఎటువంటిదో కానీ తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక ఆ పిల్లవాణిని దీనరక్షకుడకు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చి అలసి నిద్రపోయాడు. అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనికే అపాయమో కలగలేదు. పైగా దైవభక్తి కలిగింది. ఉదయమే లేచేటప్పటికే అడవిలో ఏకాంతంగా ఉన్నందున భయపడి బిగ్గరగా ఏడ్చాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగాలు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చి ఇచ్చేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదిన అభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయిచూ కాలం గడుపుచుండెను. అలా జరుగుతూ పెరుగుతూ 12 ఏళ్ళ ప్రాయం గల వాడేను. 12 ఏళ్ళ వయసు వచ్చిందనమాట. ప్రతిదినము తులసి పూజ, భగవన్నామ స్మరణ చేస్తూ నన్ను కాపాడుము తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థించుచు ఒక్కొక్కప్పుడు విరక్తుడే ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నేను బతికెందుకు అని దుఃఖించుచుండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నీవట్లు విచారింపకము. ఈ సమీపముననే ఒక కోనేరు ఉన్నది. మాఘమాసం ప్రవేశించింది. అందుచేత నీవు ఆ సరస్సులో స్నానం చేసిన ఎడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమవుతాడు అని పలికిన మాటలు ఆకాశం నుండి వినిపించాయి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరంకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించాడు. ఈ బాలుని నిష్కలంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతన్ని దీవించి, బాలక, నీకేమి కావాలేయో కోరుకో అనగా
ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు, నాకు ఆలనా పాలన చేయి వారెవరూ లేరు, పుట్టింది మొదలు కష్టాలే తప్ప సుఖమన్నది ఎరగను, ఈ ఈ వనములోనే, ఈ అడవిలోనే ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నది, కాబట్టి మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పోండు, మరి ఏమీ అక్కర్లేదు అని ప్రార్థించాను. ఓ ఈ రాజునందన, నువ్వు ఇంకనూ భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన అవసరం ఉన్నది. నీ తండ్రి సులక్షణుడు వృద్ధుడయ్యాడు, నీ గురించి నీ కన్నతల్లి గురించి బెంగతో ఉన్నాడు, కాబట్టి నీవు నీ తండ్రి వద్దకు పోయి రమ్ము అని చెప్పి ఆ కొలను సమీపమునకు తపస్సు చేసుకొనిచున్న ఒక మునీశ్వరుని తోడిచ్చి సులక్షణుని వద్దకు పంపించాడు. అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో అని తన రాజ్యం అంతయు వెతికించి తానును వెతికి వారి జాడ తెలియనందున విచార మనస్కుడై రాజకార్యములు చూడకుండాను. అటువంటి సమయంలో ముని వెంట కుమారుడు వెళ్ళాడు. రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతము చేసేసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితుడే బాలుని కౌగిలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడు అని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు. ఇది మాఘపురాణం 23వ భాగం. ఇప్పుడు మాఘపురాణం 24వ భాగం. రుక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతం. పూర్వము భృగుమహామణి వంశమందు రుక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెండ్లైన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాను. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు ప్రారంభించెను. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించటం వలన అనేక మాఘమాస స్నాన ఫలాలు దక్కాయి. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొంచు ప్రాణాలు విడిచింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠానికి వెళ్ళింది. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తర్వాత బ్రహ్మలోకానికి పోయింది. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుట చేత బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యాలు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అనే పేరుతో సత్యలోకానికి పంపాడు. ఆ కాలంలో సుందోపసుందులు అనే 2 రాక్షస సోదరులు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు యొక్క ప్రభావానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మీకేం కావాలి కోరుకొనుడు అని అంటే, స్వామి, మాకు ఇతరుల వలన మరణం కలగకుండా ఉండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అట్లనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ 2 రాక్షసులు మహాగర్వం గలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగం కలిగిస్తూ ఉన్నారు. యజ్ఞయాగాది క్రతువులలో మాంసం రక్తం పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండ్రి. దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ తరిమేశారు. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వం కలవారై తపస్యాలులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరినీ తరిమి చెరసాల్లో పెట్టి నానా బీభత్సం చేస్తున్నారు వాళ్ళు, కాబట్టి వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించు అని దేవేంద్రుడు ప్రార్థించాడు. బ్రహ్మ ఏం చేశాడు, దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమును పిలిచి, అమ్మాయి, సుందోపసుందులు అని రాక్షసులు ఎవరి వలనను మరణం కలగదని వరం ఇచ్చి ఉన్నాను. వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేస్తున్నారు, కాబట్టి నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పాను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యానికి ప్రవేశించింది. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపంలో తిరుగుచున్నది. వీణానాదమును ఆమె మధుర గానమును విని సుందోపసుందులు తిలోత్తమను సమీపించారు. ఆమె ఎటు తిరిగినట్టు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. ఆమెను నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బతిమలాడసాగిరి. ఓ రాక్షసాగ్రేసరులారా, మిమ్ములను పెళ్లి ఆడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడలా ప్రేమతో ఉన్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది, కానీ నా కోరిక ఒకటున్నది. అది ఏమంటే, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమిస్తాను అని తిలోత్తమ చెప్పింది. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపచేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నారు. ఇద్దరికి వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది.
మన ఇద్దరిలో ఎవరు గొప్ప తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధం, మల్ల యుద్ధం చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించటంతో ఇద్దరు చనిపోయారు. వారిద్దరూ మరణించటంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమును పలు విధాలుగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందర పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలనవైనవు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు, దేవలోకంలో సుఖించుము అంటూ బ్రహ్మ ఆమెను దేవలోకానికి పంపాడు. ఇది మాఘపురాణం 24వ భాగం సమాప్తం.